నూనె గింజల పంటల్లో నువ్వు ప్రాధాన్యతే వేరు. దీనిలో నూనె 46 నుంచి 55% వరకు, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. తక్కువ పెట్టుబడులతో అధిక నికర లాభాన్ని ఆర్జించే పంటగా నువ్వు రైతుల ఆదరణ పొందుతోంది. అయితే వేసవిలో విత్తిన పైరులో చీడపీడల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశాలు ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని సాగయ్యే నూనె గింజల పంటల్లో నువ్వు ప్రధానమైనది. ఈ ఏడాది ఏర్పడ్డ అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలలో వేసవి నువ్వును రైతులు విత్తుకున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. మిగిలిన ప్రాంతాలలో వివిధ దశల్లో ఉంది. అయితే ఈ సమయంలో చీడపీడల బెడద కూడా అధికంగానే ఉంటుంది. సకాలంలో వాటిని గుర్తించి నివారిస్తేనే మంచి దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. అయితే ఏ తెగులుకు ఏ మందులు పిచికారీ చేసి నివారించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హసీనా భాను. ఈ నువ్వు పంటల్ని మనం ఖరీఫ్లోను మరియు రబీలోను ఎక్కువగా విత్తుకుంటుంటారు. రైతులు ఎక్కువగా ఈ సీజన్ రబీ సీజన్లో అంటే జనవరి నుంచి మొదలయ్యే సీజన్లో నువ్వు పంటని ఎక్కువగా ఈ ఉత్తరాంధ్రలో వేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ నువ్వు పంటల్ని ఆశించే తెగుళ్ళు 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్ అని అంటాము. ఇది ఆకుల మీద మచ్చలుగా నల్లటి మచ్చలుగా స్టార్ట్ అయ్యి ఉధృతి అంటే వర్షాలు ఎక్కువైతే ఈ తెగులు యొక్క ఉధృతి కూడా ఎక్కువ అవుతుందండి. కాబట్టి మీరు నల్లటి మచ్చల్ని గమనించిన తర్వాత మ్యాంకోజెబ్ కానీ లేదంటే కార్బండిజం అనే మందును కానీ స్ప్రే చేసుకుంటే మనం ఈ తెగులు యొక్క ఉధృతిని అరికట్టవచ్చండి. ఈ మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. లేదా కార్బండిజం అయితే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలండి. ఆ తరువాత ఇంకో ముఖ్యమైన తెగులు ఈ నువ్వు పంటలో వచ్చేది ఏంటంటే ఫిల్లోడి తెగులు అండి. దీని తెలుగులో అయితే పుట్ట చెట్టు తెగులు అని అంటాము. ఈ పుట్ట చెట్టు తెగులు ఒకసారి ఆశించితే దీనికి మనం ఎటువంటి నివారణ లేదండి. దీనికి ఎటువంటి రసాయనాలు పిచికారీ చేసినా కూడా అవి పనిచేయదు. ఎందుకంటే ఇది ఒక వైరస్ తెగులు లాంటిది. కాబట్టి దీనికి మనం ఒకసారి మనకి ఆ పుట్ట చెట్టు తెగులు వచ్చినప్పుడు ఆ మొక్కలని మనం తీసి కాల్చివేయాలండి. రాకుండా చేయాలి అనుకుంటే ఇది ఒక పురుగు వల్ల వ్యాపిస్తుందండి. ఇది లీఫ్ హాపర్ అనే పురుగు వల్ల. కాబట్టి అవి మనం పంటలో గమనించిన వెంటనే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని పిచికారీ చేసుకోవాలి. లేదా అసిటామిప్రిడ్ అనే మందుని 0.3 ml 1 లీటర్కి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పుట్టచెత్తు తెగులును కూడా నివారించవచ్చండి. తర్వాత ఈ పుట్టచెత్తు తెగులు కాకుండా ఇంకొక ముఖ్యమైన తెగులు ఏంటి ఈ నువ్వు పంటలో అంటే కాండం కుళ్ళు తెగులు అండి. ఈ తెగులు ఆశిస్తే మొత్తం మొక్క అంతా ఒక్కసారిగా ఎండిపోతుంది. సో కాబట్టి ఇది భూమి నుంచి వ్యాపించే తెగులండి. కావున ఈ తెగులు వ్యాపించకుండా ఉండాలంటే మనం విత్తనాలని విత్తే ముందే కార్బండిజంతో గాన విత్తన శుద్ధి చేసుకోగలిగితే ఈ తెగుల్ని మనం నివారించవచ్చు. ఒకవేళ మీరు తెగులు పొలంలో గమనించిన వెంటనే ఈ కార్బండిజంని మనం 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి. సో ఆ విధంగా కూడా మనం ఈ తెగుల్ని నివారించవచ్చు. సో ఈ 3 ముఖ్యంగా మనం ఈ పంటలో గమనించే ముఖ్యమైన తెగుళ్ళండి. సో ఇలా చిన్నగా మీరు యాజమాన్యం చేసుకోగలిగితే మంచి దిగుబడిని మనం పొందవచ్చండి. ఈ పంటలో ఆశించే పురుగుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా మనకి పంట మొదటి దశలో ఉన్నప్పుడు తామర పురుగులు అనేటివి మనకి కనబడతాయండి. ఈ తామర పురుగులు ఏం చేస్తాయంటే మొత్తం పత్రహరితాన్ని అంతా గోకి తినేయడం వల్ల ఆకంతా పాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ తామర పురుగుల్ని మనం నివారించడానికి ఈ మోనోక్రోటోఫాస్ అనేది 1.6 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలండి. ఆ తరువాత ముఖ్యంగా మనం గమనించే పురుగు ఏంటి ఈ నువ్వు పంటలో అంటే ఆకు ముడత మరియు కాయ తొలుచు పురుగు అండి. ఇది పంట యొక్క మొదటి దశలోనూ మనకు కనబడుతుంది. అలాగే పూత మరియు కాయ దశలో కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే మొదటి దశలో అయితే ఆకులన్నిటినీ గూడు కట్టేసి
ఆ పత్రహరితం లోపల ఉండే పత్రహరితాన్ని అంతా గోకి తినేస్తుంది. అలాగే కాయ మరియు పూత దశలో అయితే పూతల్ని మరియు కాయల్ని గోకి తినడం వల్ల దీనివల్ల మనకి పంటకి చాలా నష్టం జరుగుతుంది. పురుగును కూడా మనం ఉధృతిని తగ్గించడానికి క్లోరిఫైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ మనం పిచికారీ చేసుకోవచ్చండి. మోనోక్రోటోఫాస్ అయితే 0.6 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. క్లోరిఫైరిఫాస్ అయితే 2.5 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించవచ్చు. సో ఇవి రెండు ఎక్కువగా మన నువ్వు పంటని ఈ రబీ సీజన్లో తీవ్రత నష్టాన్ని కలిగిస్తాయండి. సో ఈ విధంగా మీరు యాజమాన్య పద్ధతుల్ని పాటించడం వల్ల మంచి దిగుబడిని ఈ నువ్వు పంటల్లో పొందవచ్చండి.